चमकने तो अब क्यों नहीं तो कंप्लेंट्स कैंसिल हुआ భయపడకుండా చెప్పండి అమ్మా మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటాయి ఇప్పుడే చెప్పాల్సింది మీరు చమకనతో కేతి కానీ చమకే అవసరం చే భయపడకుండా చెప్పండి అంటాను అవును సార్ దాన్ని మీరు అటెస్ట్ చేస్తున్నారు ప్రిన్సిపల్ గా సోమవారం 17వ తారీఖు అప్పుడు ఇంకా మొదలు కాకముందు వాళ్ళు సంతకాలు చేశారు మీరు సార్ సండే రోజు ఒక బ్యాచ్ స్టడీ ఉంటుంది సార్ ఆ బ్యాచ్ స్టడీ ఉండదు సార్ అందుకనేసి మేము 17th ఫుల్ డే గురించి సార్ మాట్లాడతారు ఆ రోజు ఆ బ్యాచ్ రాలేరు సార్ మేడం చెప్పేది మీకు చెప్పే పద్ధతి ఎట్లంటే సార్కి ఎట్లా ఏం చెప్తారు ఆయన క్వశ్చన్ ఏంటి మీ ఆన్సర్ ఏంటి అంటే మండే కాకుండా సండేలు ఎట్లా పెడతారు మీరు అట్లా కాదులేండి వినండి 7:15కి సోమవారం అంటే వచ్చే సోమవారం 17వ తారీఖు మీరు వాళ్ళు టీచింగ్ చేసి పోవాలి వాళ్ళ డ్యూటీ చేసినట్టు ఆల్రెడీ సంతకాలు చేసినారు వాళ్ళు డ్యూటీ చేసినట్టు మీరు కూడా సంతకాలు చేసినారు సోమవారం అప్పుడే వాళ్ళ ఆత్మలు వచ్చేసి పెట్టిపోయారు అంటే మీకు ఏమైనా టైం మెషిన్ ఉందా మీరు ఏ టైం అంటే ఆ టైంకి వచ్చేసి ఇది శ్రీరామ్ రెడ్డి ప్రపంచంలో వింతలన్నీ మీ దగ్గర ఉన్నాయి అది కాదు ఇది ఇంకో కొత్త స్కామ్ ప్రపంచంలో వీళ్ళు వచ్చినా రాకపోయినా వచ్చేసి అట్లా కాదు ఒకవేళ తప్పించుకునే ఆమె చెప్పినా మాకు తెలియకుండా ఆమె సంతకం చేసింది ఇక వాళ్ళు వస్తారో రారో ఎవరు ఎవరైనా పనికి వచ్చినప్పుడు సంతకం చేస్తారు ఆ డేట్ కి ఆ టయానికి వచ్చి పోయేటప్పుడన్నా సంతకం చేస్తారు ఎంట్రీ లెవెల్ ఎగ్జిట్ లెవెల్ రెండు ఉంటాయి లేదు ఆ రోజు డ్యూటీకి అటెండ్ అయినట్టన్నా సంతకం చేస్తారు కనీసం ఒకటే టయానికి మీరు 17వ తారీఖు ఇంకా రాని రోజుకి అప్పుడే సంతకాలు చేసేసావు నువ్వు కూడా అంటారు చేసేసావు కదమ్మా నువ్వు వాళ్ళు కలిసి చేసేటమ్మా నువ్వన్నా ఉండవు కదమ్మా ఫిజికల్ గా ఆత్మలు వచ్చినాయేమో ఆత్మలు కూడా సంతకాలు చేస్తారు కదమ్మా ఎన్నిసార్లు వచ్చింటారు సార్ స్కూల్కి ఎన్నిసార్లు వచ్చి అసలు చెప్పి అన్నీ చేశాను సార్ సండే నైట్ కూడా అయిపోయింది ఆల్రెడీ నైట్ సంతకాలు కూడా అయిపోయింది 7:30 to 9 సండే అండ్ మండే ఒక్కటి మిస్టేక్ దీని దగ్గర దీనికి ఆన్సరే లేదులే మన దగ్గర మేము ఏం మాట్లాడలేదు ఇది కూడా 7 to 9 ఈ రోజు కూడా ఆల్రెడీ వచ్చినారు ఇంటి సంతకాలు పెట్టేసినారు ఆమె కూడా అయిపోయింది మీరు ఎవరు నాకు తెల్లు మీ పుట్టుపూర్వతరాలు తెల్లు మాకేం వ్యక్తిగతంగా మీ మీద కోపము లేదు ద్వేషము లేదు మా దగ్గర పని చేస్తున్నారంటే మేము గౌరవంగానే చూస్తాం మీరు 7 గంటల నుంచి 9 గంటల వరకు ఉద్యోగం చేసే వాళ్ళు రానటువంటి వ్యక్తుల్ని 6:20కి మీరు రిజిస్టర్లో సంతకాలు ఎట్లా చేయించామమ్మా సార్ మార్నింగ్ స్టడీస్ వేస్తారు సార్ మార్నింగ్ కాదమ్మా నేను అడుగుతాను ఈవినింగ్ సార్ వాళ్ళకి వేస్తారు సార్ స్టడీస్ వాళ్ళకి స్టడీస్ వేస్తారు ఏ స్టడీ ఉంది అనేది చూసుకుంటారు సార్ చూసుకొని సంతకాలు చేస్తారు సార్ మళ్ళీ 7:15కి వచ్చేస్తారు సార్ సరే సంతకాలు పెట్టినంతా 7 పెట్టినారు 7:15 కదా ఆయన 7:15 అంటారు మార్నింగ్ 7:15 ఈవినింగ్ 7 ఇప్పుడు ఈ సంతకాలు చేసిన వాళ్ళందరినీ ప్రొడ్యూస్ చేసి మళ్ళీ సంతకం చేయించాలండి 7 o'clock మీరెందుకు సంతకం చేస్తారమ్మా వస్తారని చెప్తే మీరెందుకు చేస్తారండి వస్తారు వచ్చినారు మీరు వచ్చిన వాళ్ళు వస్తారని నువ్వే అజ్యూమ్ మీరే అజ్యూమ్ చేసేసి ఆథరైజ్ చేస్తున్నారు మీరు ఆథరైజ్ చేస్తున్నారు వాళ్ళు వచ్చేస్తారు అని అంటే అంతకాలం తెలుసున్నాము చూద్దాం అది కూడా ఇంకా ½ an hour కదా
శాలరీ బిల్ ఒకటి సార్ ఇక్కడ మీరు శాలరీ డ్రా చేస్తున్నారు మొత్తం ఒక శాలరీ బిల్ 1 మంత్ బిల్ నాకు జిరాక్స్ ఇవ్వండి నో ప్రాబ్లం. సార్ ఇప్పుడు ఆఫీస్ స్టాఫ్ ఎవరు లేదు సార్, దాన్ని కొంచెం చేయడానికి కూడా నాకు కష్టమైంది. రేపు ఇవ్వండి ప్రాబ్లం. సర్లేమ్మా మేము ఇక్కడే ఉంటాము. సార్ మీరు రేపు వాళ్ళ స్టాఫ్ వచ్చినాక తీసేప్పుడు ఇక్కడే ఉండాలి. పిల్లలు భోజనం తినేసి ఇక్కడే ఉంటుంది. లేదు లెట్ ఇట్ గో టు కలెక్టర్. ఇది ఒక వార్త కానీ లేకపోతే కుదరదు. ఏమనుకుంటానంటే సార్ నేను ఏం అనుకోలేదు సార్. కాదమ్మా మీ ఆన్సర్స్ ఎట్లున్నాయంటే అసలు ఆఫీస్ స్టాఫ్ లేదు సార్ తీసి ఇవ్వడానికి, మీకు అని చెప్పి అట్లా అడుగుతున్నాను కాదమ్మా. సార్. లీవ్ లెటర్ రాసి ఒక స్టాఫ్ దొరుకుతారు. ఇమీడియట్గా దొరికిపోతారు. పక్కకు వేసి మీరు ఉన్న శాలరీస్ నుంచి ఇవ్వడానికి ప్రిన్సిపల్ కస్టడీ లేదంటారు. మీకు ఆఫీస్ స్టాఫ్ లేకుండా ఎట్లా చేస్తారు? సార్ ఇప్పుడు వాళ్ళు 4:30 కంతా వెళ్ళిపోయినారు సార్. నేను మళ్ళీ ఏ ఊరు? సార్ నేను ఉన్నాను సార్, నేను ఉన్నాను సార్. పేపర్ లిస్ట్ ఎక్కడ ఉంది? నేను చూడాలి. పేపర్ లిస్ట్ ఎక్కడ ఉంది చెప్పడం. మీ ఆఫీస్ స్టాఫ్ చైర్మన్ ఆథరైజ్ ఏం చేస్తారు? కంప్లైంట్ డైరెక్ట్ కలెక్టర్ పెట్టమను. నేను అటెండ్ అయ్యాను. మేము వచ్చి మాట్లాడితే ఏదో రాంగ్ చేస్తే మళ్ళీ బ్యాడ్ అయిపోయిందని తెలిసి మాట్లాడాలి. చేసేది నాలుగు మాట్లాడితే మన వాళ్ళు ఏదో గట్టిగా మాట్లాడి హనుమంతరావు మొత్తం ఏది ఎవరు హనుమంతరావు ఆయన ఎమ్మెల్యే గారికి చెప్పి ఎమ్మెల్యే గారు నాకు చెప్పమంటే కూడా నాకు దాదాపుగా 10-15 సార్లు ఫోన్ చేసి ఈ నెల 5 నెలలు గడిపేసాడు. వాళ్ళు ఫోన్ ఎత్తారు. గవర్నమెంట్ వాళ్ళు ఎవరు చేసుకున్నారు. ఇప్పుడు మాకు అవకాశం కావాలని చెప్పి మా పిల్లల కోసం అడిగారు. ఈ టైం ఫోన్ భోజనం చేసి వెళ్ళిపోతే మళ్ళీ 8 గంటలకు ఇదే రోజు ఇదే జరుగుతుంది సార్. ఇప్పుడు భోజనాలు రెడీ ఉన్నారు, రెడీగా చేసి వెళ్ళిపోయినారు. 8 గంటలకు భోజనం ఉన్నాయి సార్. ఇప్పుడు 6 గంటలకి తింటారన్నా, ఇప్పుడు 6 గంటలకి తింటారన్నా, 8 గంటలకు ఎవరు తినారన్నా రన్నింగ్లో పోతా ఉంటాను మేడం అన్న. 6 గంటలు ఇప్పుడు 6 గంటలకు తింటారన్నా. ఇప్పుడు బెల్లు కొడతారు, ఇప్పుడు బెల్లు కొడితే 6 గంటలకు తింటారు. 6 గంటలకు తిని 7 గంటలకు స్టడీకి వస్తారు అన్న. 7 గంటలకు వస్తారు. మామూలుగా మన గురుకులం ప్యాటర్న్ ప్రకారం 6 గంటలకు డిన్నర్ పెట్టమన్నారు. మామూలుగా అయితే మన గురుకులం ప్యాటర్న్ ప్రకారం నేను చెప్తున్నానన్న. అక్కడ ఇప్పుడున్న కాదు అక్కడ చదువుతారు కాలేదు. ఇంటర్మీడియట్ ఒకసారి జరిగిందంటే బిల్డింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు రెంటెడ్ అయితే అక్కడ అయినా రెంట్ ఇస్తారు. అదే
వచ్చినా ఎంత స్టాఫ్ ఉంటుంది ఇంటర్మీడియట్ మొత్తం 2 years అక్కడ ఇప్పుడు మన వాళ్ళు సంతలు మనలో సంతలు హెడ్క్వార్టర్ వాళ్ళు చాలా అక్కడ ఎంతమంది జాయిన్ అయినారు ఎంతమంది అంటే 2 సబ్జెక్ట్ బైపీసీ ఎంపీసీ మాత్రమే జాయిన్ అవుతారు కదా 80 మంది మాట్లాడుతారు ఇంటి ముందు ఉన్నారు కదా ఇంటి ముందు అప్పుడు ఆ బిల్డింగ్ కూడా రెండేమో రెండే ఇక్కడ ఉన్న వాళ్ళు వద్దంటారు కదా సార్. ఇక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళిద్దరే సార్. 7 మంది ఉండాలి కదా. సార్ నైట్ 7కి వస్తారు సార్ వాళ్ళు. అట్లా కాదమ్మా. సార్ ఎవరుగా కామెంట్ చేద్దాం. ఎవరు మాట్లాడతాను టోటల్గా మీకున్న స్టాఫ్ యాజ్ పర్ రిజిస్టర్ 21 మెంబర్స్ సార్. 29. సార్ మిగతా వాళ్ళు ఆఫీస్ స్టాఫ్ సార్. 21 టీచర్స్ సార్. 21 టీచర్స్. అవును సార్. మీకు షిఫ్ట్ అమ్మా 7 o'clock ఎంతమంది రావాలి? 7 o'clockకి 7 మెంబర్స్ వస్తారు సార్. మిగతా 14 మెంబర్స్. సార్ పొద్దున 7 మెంబర్స్ సార్. 14 అయితే ఇంకా 7 అవుట్ ఆఫ్ 21 7 plus 7 దాంట్లో నేను ఒకదాన్ని సార్. మిగతా 6 మెంబర్స్ తర్వాత వైస్ ప్రిన్సిపల్ వస్తాడు సార్. వైస్ ప్రిన్సిపల్ కూడా మానిటరింగ్ సార్. ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు ఆయన కూడా లీవ్లో ఉన్నాడు సార్. పేరేం పేరమ్మా? శివన్న సార్. రైట్ ఏంటది? మొన్న మీరు ఇద్దరు మొగలు వచ్చినారని అందరికీ తెలిసి ఇది అబ్జెక్షన్ చేస్తే ఆ రోజు సీసీ కెమెరా మీరు ఆ రోజు ఎట్లా ఆపుతుంది మేడం? ఇద్దరు మొగలు ఇట్లా కదా ఇద్దరు మొగలు ఏదో చంపేసిన తర్వాత కూడా మీరు ఆ రోజే సీసీ కెమెరా పని చేయదంటే ఎట్లా రోజు పని చేసే కెమెరా ఆ రోజే ఎట్లా పని చేయాలి? మీకు వాళ్ళకి ఏమైనా లింక్ ఉందా? సార్ అక్కడ సార్ ఒక్కసారి 17 వర్క్ అవుతున్నాయి సార్. అక్కడ మీ వెనకే ఉంది సార్ సీసీ కెమెరా. మొత్తం మానిటరింగ్ ఆడ మానిటరింగ్ అక్కడే ఉంది సార్. 17 వర్క్ అవుతున్నాయి. మీరు ఇంకా వాళ్ళు ఇంకా అది ఏం చూడమంటే ఆ రోజు సీసీ కెమెరా పని చేయలేదని చెప్పినారు. 17 వర్క్ అవుతున్నప్పుడు వర్క్ కాలేదు అని ఇంకా నేను ఏం మాట్లాడాలో నాకు తెలియదు సార్. కాలేదని చెప్పలేదు చెప్తారని చెప్తున్నారు. మీరు మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు ఆ సీసీ కెమెరాలు వర్క్ అవ్వలేదు ఆ రోజు ఎవరు వచ్చినారు మాకు తెలియదు అని చెప్తున్నారు. సార్ నాకు తెలియదు నేను ఎందుకు చెప్తాను సార్. సరే ఇప్పుడు ఏ టైం అయినా సరే మేము వచ్చేస్తున్నాం కనుక్కోవచ్చు సార్. కానీ ఆ బ్యాక్ సైడ్ సార్ ఈ సైడ్ నుంచి పెట్టినట్టు ఆ సైడ్ నుంచి కంపల్సరీ ఉంటుంది. ఆపోజిట్లో పెట్టింటారు. పెట్టి ఆటోలో తీసుకొచ్చి కర్మ పడి రంగాల సార్లు పడి వీళ్ళు ఇంత నిజంగా వీళ్ళు ప్రవర్తన ఎట్లుంటే ఎవరు కాపాడారు? నాకు ఫోన్ చేసి ఆ స్కూల్లో అడిగే వాళ్ళు ఈరోజు ఆ స్కూల్లో చేర్చాలంటే ఎందుకు ఆ స్కూల్లో చేసేది మా పిల్లలు చూస్తే ఎవరు టీచర్లు ఏం రాసదు అంటారు. ఇప్పుడు ఈ స్కూల్లో జాయిన్ కావాలంటే భయపడుతున్నారు అంటున్నారు. అటువంటి ఇది అయిపోయింది. అంతకుముందు ఎంత డిమాండ్ అవుతుంది. ఆ బస్సులో అడుక్కొని వస్తాయి వాళ్ళంతా అన్సార్లు కూడా తీసుకుంటే వీళ్ళు ఎంత ఆమె ఎమ్మెల్యేల టైము చాలా ఈజీ తీసుకుంటాను.
7 గంటలకు 7 మంది వస్తారు. 7 గంటలకు 7 మంది వస్తారు. ఆ 6 బాగైంది, ఇంకా గంట ఉంది. దీన్ని ఎవరు చెక్ చేస్తారు? కనపడతాయి సీసీ కెమెరాలు, కనపడతాయి, రికార్డ్ అయితే అంటుంది కదా. అదే నీకెందుకు తెలుసు? తీపిస్తాం సీసీ ఫుటేజ్. 17 కెమెరాలు ఉన్నాయి. మీకు సీసీ కెమెరా దొరకలేదా? మీరు తీసుకోండి, ఇప్పుడు అఫిషియల్గా తీసుకోండి. వాటికి గోయింగ్ కానీ ఆడపిల్లలు ఉండేది, మన బిడ్డలు ఉండే చోట ఇది. అసలు మోమాటాలు పోతే సమాజం చెడిపోతుంది. మోమాట ఇప్పుడు ఆమె మీద నాకేం శత్రుత్వం ఉండదు, ఆమె కూడా తెలుగు నాకు, ఇప్పుడు కూడా తెలుగు మనకు. కానీ ఈ రకమైన ప్రవర్తన, ఈ రకమైనటువంటి ధోరణి ఉంటే ఈ బిడ్డలైనా రేపు పొద్దున చదువుకుంటారు. ఏం కాదని బిడ్డలు, ఎవరు బిడ్డలైనా బిడ్డలే. ఏంది చాలా ఉండదు అసలు మెనూలో లేదు. ఉగాని మెనూలో లేదు. ఉగాని చెకింగ్ వచ్చినాము మేడం, చెకింగ్ మేము ఊరికే చూసి వస్తామని పక్కన వచ్చినాం. మెనూలో ఉగాని అనేది లేదు. ఉగానే పక్కనే ఉగాని పెడుతున్నారు. అసలు బొరుగుల వ్యాపారం అనేది లేదు అసలు. గుడ్డు పడతలు ఎక్కడ కూడా ఏమో పొద్దున్నే ఉగాని పెట్టేసి ఆ ఉగాని చల్లిచ్చేసి వెళ్ళిపోతుంది అంతే. దాంట్లో కనీసం బజ్జీలు కూడా లేదు. స్కూల్ కమిటీ చైర్మన్ తో పని చేయి, పని మాలు పెట్టింటారు. చైర్మన్ చేసేది